Today we'll speak about three powers: divine power, demonic power, and human power. Divine power is God's power, and demonic power is the evil power. So must have faith, must have blind faith in the God, and you just have faith in the God's scripture. Here Proverbs 3:5-6 verses are saying, trust in the Lord with all your heart and lean not on your own understandings. ఇక్కడ ఏంటంటే స్క్రిప్చర్స్ మీద మనం ఫెయిత్ ఉంచాలి, మన ఓన్ నాలెడ్జ్ని ఇక్కడ పెట్టకూడదు, నీ సొంత జ్ఞానంను బట్టి ఆలోచించకుండా అని చెప్తుంది ఇక్కడ. ప్రొవెబ్స్ చాప్టర్ 3:5-6 వర్సెస్ చెప్తుంది. సో నీ ఓన్ లాజిక్స్ని ఇక్కడ పెట్టకూడదు, ఇది ఎందుకు ఇలా జరిగింది, అది ఎందుకు ఇలా జరిగింది అనకుండా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ జస్ట్ గో అండ్ ఆస్క్ గాడ్ and you just trust in the scriptures of God. James chapter 1:5 is saying, if anyone lacks wisdom let him ask to understand his scripture అన్నమాట. ఏంటంటే మనకి స్క్రిప్చర్స్ అర్థం కాకపోతే ఎందుకు ఇలా జరిగింది, ఇక్కడ ఎందుకు ఈ వాక్యం చెప్పారు గాడ్, ఈ మెసేజ్ ఎందుకు ఉంది అని అర్థం అవ్వకపోతే యూ జస్ట్ గో అండ్ ఆస్క్ గాడ్. హీ విల్ గివ్ విజ్డమ్ టు అండర్స్టాండ్ హిస్ స్క్రిప్చర్స్. దెన్ యూ విల్ నో ద విల్ ఆఫ్ గాడ్. సో డెమోనిక్ పవర్ అంటే ఈవిల్ ప్లాన్స్. సో మన లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నాం కదా, యాంటీ క్రైస్ట్ రూల్స్ ద ఎర్త్ అని. ఆఫ్టర్ ర్యాప్చర్ టైం తర్వాత కూడా కొంతమంది డివైన్ పీపుల్ వదిలేయబడతారు, అండ్ అక్కడ కూడా డెమోనిక్ పీపుల్ ఉంటారు, ఈవిల్ పీపుల్. సో అందరూ ఉంటారు. అప్పుడు యాంటీ క్రైస్ట్ విల్ బ్రింగ్ సమ్ రూల్స్ and he'll be going to force us to put some chip on foreheads and hand kada, right hand. So if you can see Revelation chapter, before that I want to tell you something here. ఎవరైతే విడవబడ్డారో వారు ఏమవుతారు? ర్యాప్చర్ టైం తర్వాత విడవబడిన డివైన్ పీపుల్ ఉంటారు కదా, those who left over on the earth after rapture time. Revelation chapter 24 verses. అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని. అంటే అప్పటికి వాళ్ళకి క్రైస్ట్ అంటే తెలుసు, బట్ దే డింట్ గెట్ రెడీ దెమ్సెల్వ్స్ టు ఫేస్ ద ర్యాప్చర్ టైం కదా. ర్యాప్చర్ టైంకి వాళ్ళు సిద్ధపడి ఉండలేరు కాబట్టి సో వాళ్ళు విడవబడతారు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో దే విల్ బి గోయింగ్ టు లిఫ్ట్ అప్ ఇన్ టు ద మిడిల్ స్కై అని లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. ఇక్కడ ఎవరైతే విడవబడ్డారో వారి గురించి, ఎందుకంటే వారికి క్రీస్తు తెలుసు కాబట్టి యాంటీ క్రైస్ట్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ టు పుట్ సమ్ అది చిప్ ఉంటుంది కదా, అది పెట్టడానికి వీళ్ళు ఇష్టం చూపెట్టట్లేదు. ఇక్కడ చూడండి, తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకొనని వారిని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి స్క్రిప్చర్స్ తెలుసు, బట్ దే డింట్ గెట్, వాళ్ళ సిద్ధపాటు కలిగి ఉండలేదు. సో వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారిని ఆత్మలను చూసి తిని. అంటే ఇక్కడ ఏంటంటే హతసాక్షులుగా మారుతారని లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం కదా. ఎవరైతే విడవబడ్డారో సెకండ్ కమింగ్ కల్లా అంతా క్లియర్ అయిపోతారు, డివైన్ పీపుల్ అందరూ అక్కడ హతసాక్షులుగా చేయబడిపోతారు. సో అండ్ జీసస్ కమింగ్ సెకండ్ కమింగ్లో ఎవరు ఉండరు స్క్రిప్చర్ని ఫాలో అయ్యేవాళ్ళు, అప్పటికి అందరూ హతసాక్షులుగా అయిపోతారు. సో వారు బ్రతికిన వారై, ఇక్కడ నెక్స్ట్ చూడండి 5th వర్సెస్లో 20, రెవల్యూషన్ చాప్టర్ 20 5th వర్సెస్. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, అంటే మిగిలిన వారు ఎవరు బ్రతకలేదు. ఇక్కడ ఏమవుతుంది, 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు. వీళ్ళు సెకండ్ కమింగ్లో లేపబడతారు, అప్పుడు రూల్ చేయడానికి క్రీస్తుతో కలిసి వస్తారు. వీరు 1000 years ఆఫ్ రూలింగ్ ఉంటుంది కదా, ఆ రూలింగ్లో వీళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఎవరైతే విడువపడి
మళ్ళీ రిపెంట్ అవుతారు కదా, వాళ్ళు మళ్ళీ రియలైజ్ అవుతారు, అరే మేము అప్పుడు నమ్మలేదు, ఇలా జరిగింది, మాకు తెలుసు స్క్రిప్చర్స్ బట్ వీ డింట్ ఫాలో అని కాదు, రిపెంట్ చేసుకొని వీ డింట్ ఫెయిత్ ఇన్ మనం ఏమైతే సిద్ధపడి లేమో అనుకుంటారు, వారు ఇక్కడ హతసాక్షులుగా మారుతారనమాట. ఇంకా రెవల్యూషన్ చాప్టర్ 13:3. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ర్యాప్చర్కి సిద్ధపడి ఉండటమే మేలు, తర్వాత ఉన్నదానికి ఇంకా క్రూషియల్ పీరియడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. రెవల్యూషన్ చాప్టర్ 13 and 3 verses. దానిలో ఇక్కడ యాంటీక్రైస్ట్ ఎట్లా అంటే, యాంటీక్రైస్ట్ చదవక ముందు ఒకటి చెప్తున్నాను. యాంటీక్రైస్ట్ కొన్ని ట్రిక్స్ నేర్చుకొని వస్తాడు. ఏంటంటే గాడ్ అక్కడ మనకి ఇనిషియల్ డేస్లో వి లాస్ట్ అవర్ బాడీ ఆఫ్ గ్లోరీ, సైటన్ చేత మనము చీట్ చేయబడతాం కదా, మన మహిమ శరీరాన్ని ఎప్పుడైతే కోల్పోతామో గాడ్ ఇదంతా చూసి ఆయననే తన ప్రియ కుమారుడిని పంపించి హిల్ బి గోయింగ్ అంటే తన ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి, హిస్ ట్రూ నేచర్ గురించి అండ్ ఎగ్జిస్టెన్స్ గురించి, ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి మనం లాస్ట్ సెషన్స్లో చూసాము. హీ కేమ్ టు ద ఎర్త్ అండ్ హీ క్రూసిఫైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. క్రూసిఫిక్షన్ అయింది, అతను ఒక పర్పస్తో వచ్చారు, అది ఫుల్ఫిల్ చేసుకొని ఆయన అచీవ్ చేసి వెళ్ళిపోయారు. సో ఇంకా వచ్చేది దేనికోసం? టు కలెక్ట్ హిస్ పీపుల్, అంతే కదా. సెకండ్ కమింగ్ వచ్చి ఫస్ట్ వచ్చి డివైన్ పీపుల్ని తీసుకెళ్తారు, రెడీగా ఉన్న వాళ్ళని, తర్వాత వస్తారు రూల్ చేయడానికి వస్తారు. అంతేకాని మళ్ళీ వచ్చి ఆయన నేను దేవుణ్ణి అని నిరూపించి మళ్ళీ ఏదో క్రూసిఫిక్షన్ కోసం అయితే కాదు కదా. సో దేర్ ఈజ్ నాట్ నెసరీ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్ అగైన్ ఇన్ ద సెకండ్ కమింగ్ కదా. ఆయన తీసుకెళ్ళడానికి వస్తున్నారు కానీ వచ్చి మళ్ళీ చూపెట్టడానికి రావట్లేదు. సో ఇక్కడ యాంటీక్రైస్ట్ ఏం చేస్తాడంటే, తిరిగి దేవుడు బ్రతికారు కాబట్టి, సో నేను జీవం పొందుకుంటే, తిరిగి నన్ను మళ్ళీ చనిపోయి లెగిస్తే దేవుడు నన్ను నమ్ముతారు. సో హీల్ బీ గోయింగ్ టు లెర్న్ సమ్ ట్రిక్స్ అండ్ హీల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. తన దేవుడిగా నిరూపించుకోవాలని ఆతృత పడుతూ ఉంటాడనమాట. వాడి అలాగే నమ్మేస్తాడు. ఈజ్ అ చీటర్. సో కాపీ క్యాట్ అనమాట. దేవుడు బ్రతికాడు కాబట్టి జీవమరణములు దేవుని వశము. సో నేను బ్రతికితే నన్ను ఇప్పుడు దేవుడు అనుకుంటారని వస్తాడు. చూద్దాము రెవల్యూషన్ చాప్టర్ 13:3. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆయన తిరిగి చచ్చి కూడా, చావు దెబ్బ తగిలి కూడా తిరిగి బ్రతుకుతాడనమాట. సో అంటే ఏంటి, అక్కడ తనని మళ్ళీ నేను బ్రతికాను చూడండి, నేనే దేవుడిని నమ్మించడానికి ట్రై చేస్తాడనమాట. ఇంకొక దగ్గర చూద్దాము 13:12. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారము చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఒక మొదటి మృగమును భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. సో ఆయన తిరిగి బ్రతికేసరికి ఓకే, ఎవరికి లైఫ్ సాధ్యము? ఓన్లీ గాడ్ కదా. సో ఈ ట్రిక్స్ అన్నీ ఇవన్నీ నేర్చుకొని వస్తారు. గాడ్ వాటర్ మీద నడిచాడు అంటే హిప్నటిజం వల్ల కూడా అవుతుంది కదా, కొన్ని మ్యానిపులేషన్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయి. సో అవేంటంటే వాటర్ మీద ఇట్లాంటి కొన్ని ట్రిక్స్ కొన్ని నేర్చుకొని వస్తుంది అనమాట. గాడ్ని ఫాలో అవ్వి ఆయన చేసిన క్రియలన్నీ చేసి తను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది అనమాట. ఈవిల్ ప్లాన్స్ ఇవన్నీ. సో హ్యూమన్ పవర్ అది చూసాం కదా. క్రియేటర్ ఈజ్ గాడ్, డిస్ట్రాయర్ ఈజ్ అ డెవిల్. సో ఇక్కడ ఏంటంటే అది ఎప్పుడు డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంది, కానీ క్రియేటర్ అయితే నేను బ్రతికించుకుంటే దేవుడని నమ్ముతారని బ్రతికించుకోవాలని ట్రై చేస్తుంది. అండ్ 13 చాప్టర్ 16 to 18 ఒకసారి చూద్దాము. 666 గురించి చూద్దాము. 15 నుంచి చూద్దాం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమను మాట్లాడినట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయమని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై వారికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు
ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. సో చెప్పాం కదా, it is he will not going to allow us to buy or sell anything in the world. ఆ చిప్ అయితే ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ చూస్తున్నాం కదా, లైక్ ఆధార్ కార్డ్ ఇస్ అన్నిటికీ ఐడి ప్రూఫ్ అదే అయిపోతుంది కదా. సో అలాగే ఇక్కడ ఒక చిప్ని తీసుకొస్తారు, అది ఉంటేనే దే విల్ గోయింగ్ టు allow us to buy something or sell something in the world. సో అది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లాగా యూస్ చేసుకుంటారనమాట. క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండాను వారిని బలవంతం చేస్తున్నది. సో బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, అది గాడ్స్ నెంబర్ కాదు, అది హ్యూమన్ బీయింగ్, అది మన జ్ఞానం వల్ల పుట్టినది, మనుషుల జ్ఞానంలో నుంచి వచ్చిన నెంబర్ అని చెప్తుంది బైబిల్. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు, బట్ నాట్ గాడ్స్ విజ్డమ్. దట్ నెంబర్ హ్యాస్ హ్యూమన్ విజ్డమ్, మనుషుల జ్ఞానం ఉన్నదని చెప్తున్నది. సో ఇవన్నీ మనం ముందే తెలుసుకున్నట్లయితే యాంటీక్రైస్ట్ వచ్చిన టైంకి మనం వీ కెన్ రిజెక్ట్ దెమ్. సో హోప్ ఆల్ షుడ్ గెట్ రెడీ యువర్ సెల్ఫ్ టు ఫేస్ ద ర్యాప్చర్ టైం. ఇక్కడ హ్యూమన్ పవర్ గురించి చెప్పుకుందాము. అది విడవపడకుండా ఉండటమే మనకి కావాలి. ర్యాప్చర్ టైంలోనే లిఫ్ట్ చేయటానికి మనం సిద్ధపడి ఉండాలి. హ్యూమన్ పవర్, ఫీలింగ్ వీఆర్ ద గాడ్. ఎక్కడో లేదు, దేవుడు అంటే మనమే అనే డెఫినేషన్లో ఇస్తూ ఉంటారు కదా జనరల్ పీపుల్. మనమే దేవుళ్ళము, ఎవ్రీథింగ్ ఈజ్ ద పవర్ ఈజ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. మనమే క్యాపబుల్ పర్సన్స్ టు అచీవ్ ఎనీథింగ్, టు డూ సంథింగ్, ఏదో అచీవ్ చేయడానికి. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద ఎర్త్ బట్ నాట్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ కదా. అది ఎప్పుడైతే స్క్రిప్చర్ని ఫాలో అవుతామో అప్పుడు మాత్రమే మనము, అది కూడా దేవుని కృపను బట్టి, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ గెట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాలి. వీఆర్ నాట్ గాడ్స్, డోంట్ ఫీల్ లైక్ వీఆర్ గాడ్. ఎందుకంటే క్యాపబిలిటీ ఉంటే వీ కెన్ స్టాప్ ఎనీథింగ్ కదా. యూనివర్స్లో ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ మనం ఆపలేకపోతున్నామంటే దెర్ ఈజ్ నో పవర్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో వీ కాంట్ క్రియేట్ ద యూనివర్స్ని క్రియేట్ చేయలేము. సో మీరు సో మనం ఫీల్ అవ్వచ్చు కాన్ఫిడెంట్గా టు అచీవ్ సంథింగ్ ఆన్ ద ఎర్త్. అది లిమిటెడ్ పీరియడ్, ఇక్కడ వరకే. సో గాడ్ క్రియేట్ చేసిన యూనివర్స్లో ఉన్న ప్లానెట్స్ని కనుక్కోవడానికే సైంటిస్ట్ తమ లైఫ్ టైంని స్పెండ్ చేస్తారు. లైఫ్ అంతా వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తేనే దిల్ గెట్ సమ్ నాలెడ్జ్ అండ్ వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని ఇలా స్ప్రెడ్ చేసి మనకు చెప్తేనే మనకు అది అర్థమవుతుంది. అంతేకాని గాడ్ క్రియేట్ చేసిన దాన్ని కనుక్కోవడానికి ఒక సైంటిస్ట్కి అంత టైం పడుతున్నట్లయితే మనకు అంత పవర్ ఎక్కడున్నట్లు ఆలోచించాలి. సో మనం గాడ్గా ఫీల్ అవ్వద్దు ఇక్కడ. వీఆర్ నాట్ గాడ్స్, వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్ అండ్ వీఆర్ ద జస్ట్ పార్ట్ ఇన్ ద క్రియేషన్. మనం ఒక పార్ట్ మాత్రమే క్రియేషన్లో, గాడ్ క్రియేషన్లో. కానీ గాడ్ గేవ్ ద ఇంపార్టెన్స్ టు హ్యూమన్ బికాస్ హీ మేడ్ అస్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాం కదా. దేవుడు మనకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ని ఇచ్చారు, అందుకోసమే తన స్వరూపమందు మనుష్యునిగా నిర్మించెను అని మనం ఫస్ట్ లెక్చర్స్లో చెప్పుకున్నాం కదా. This is all about today's session. Thank you.